పాడి పరిశ్రమ ద్వారా పేదల జీవితాల్లో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఏపీ నంబర్ 1గా ఉందని, తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0 కాన్క్లేవ్లో సీఎం పాల్గొన్నారు. పశుగణ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST సంస్థ ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇటువంటి సమావేశాలకు హాజరవుతూ కొత్త విషయాలను అందరూ నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివిధ వృత్తుల వారితో ముచ్చటించారు. వారి ఆదాయ వ్యయాలపై చర్చించారు. సుమారు 3 గంటలకు పైగా సీఎం సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పాడి, పౌల్ట్రీ పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సదస్సులో కొన్ని స్టార్టప్ సంస్థలు పలు AI ఆధారిత ఉత్పత్తులు ప్రదర్శించాయి. పశువులు, కోళ్లకు ఉపయుక్తమైన ఉత్పత్తులను సదస్సుకి హాజరైన రైతులు, పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల పనితీరు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిలో కొన్ని మార్పులు సూచించారు. ప్రత్యేకంగా ఈరోజు GFST ఆధ్వర్యంలో ఇక్కడ ఫస్ట్ టైం డిబేట్ చేయడమే కాకుండా మీ అనుభవాలు అవన్నీ క్రోడీకరించారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది, ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ GFST. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం పెట్టుకున్న కాన్ఫరెన్స్ మీరు చూస్తే లైవ్ స్టాక్, ఇందులో మీరు చూస్తే 42 లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి. అంటే నేను కూడా చూస్తే ఈరోజు 13.5% GSTP కాంట్రిబ్యూషన్ ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి, ఈ షీప్ కానీ ఇవన్నీ. ఇప్పుడు పిగ్గరి కొద్దిగా అక్కడక్కడ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలామంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధిలకు వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం కానీ, లేకుంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ చాలా సులభంగా చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు, వారు ఇచ్చిన డేటా చూసినప్పుడు చాలా సంతోషం. డాష్ బోర్డ్ ఇప్పుడే మనం చూసాం. దగ్గర 3 టైర్ స్ట్రక్చర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. టైర్ 3, టైర్ 2, టైర్ 1. ఇందులో 23,431 మంది టైర్ 3లో ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయల కంటే కిందన ఆదాయం. రెండో టైర్ చూస్తే 46,982 మంది ఉన్నారు. అదే మరి టైర్ 1 32,244 మంది, ఒక 6-7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది, వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందనో ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు
5 సంవత్సరాలకు ఒకసారి రైతు ఆదాయం డబుల్ అవుతా ఉంది. వేరే గవర్నమెంట్లు వచ్చినప్పుడు దాంట్లో 50% కూడా సాధించలేకపోతున్నారు. డైరీలో కూడా అదే మరిగా మీరు చూస్తే గడిచిన 14-19లో దగ్గర 21% CAGR సాధించాం ఒక డైరీలో. నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, డైరీ అనేది చాలా ముఖ్యం. అప్పట్లోనే సైలేజ్ ప్రారంభించాం, అప్పట్లోనే టెక్నాలజీ ఏ విధంగా పెనిట్రేట్ చేయాలనో అగ్రికల్చర్లో చాలా విషయాలు చేశాం. అవన్నీ కూడా రాను ఇదే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇన్ని ఒడుకుదుడుకులు సరిగా చేయకపోయినా ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్లో GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ ఉంది. 18 లక్షల కాంట్రిబ్యూషన్ 1,55,000 కోట్లు. 50 లక్షల హెక్టార్ల కాంట్రిబ్యూషన్ 51,000 కోట్ల కాంట్రిబ్యూషన్. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంకొక పక్క చూస్తే మీరు దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1, దాంట్లో సందేహం లేదు. కొన్ని సమస్యలు కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడు చూశాను. రాబోయేది టెక్నాలజీ యుగం. సమర్థత పెంచుకోవాలంటే అందరూ టెక్నాలజీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్, నేను ఎప్పుడొచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు. ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ GPT ఎక్కువ వాడేవాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు చూస్తే నేను వస్తానే రియల్ టైమ్ గవర్నెన్స్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాను. అన్ని డిపార్ట్మెంట్ డేటా అంతా తీసుకొస్తున్నాం. ఈరోజు ఆధార్ ఉంది. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఎవరొచ్చారో చూసుకోవాలంటే వీడియోలు తీసేసి కంప్యూటర్లో పెడితే మీ పేర్లు వస్తాయి, మీ అడ్రస్లు వస్తాయి. దట్ ఈస్ ది టెక్నాలజీ పవర్. అందుకే ఆధార్కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అథెంటికేషన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఆంధ్రప్రదేశ్లో 5,20,00,000 మంది, 5,05,00,000 మంది దాకా ఉన్నారు. అందరినీ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఇండల్లో ఉండే చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా చైల్డ్ ఆధార్ పెట్టేశాం. ఇంకా 5 ఏళ్ళు అవుతానే రెగ్యులర్ ఆధార్ వచ్చేస్తుంది. ఇంకొక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ మైగ్రేషన్లు కానీ ఆధార్ లేకుండా ఉండే అవకాశం లేదు. రెండోది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ 5 మందో 6 మందో ఒక ఇల్లు తీసుకొస్తున్నాం. ఆ ఇల్లు ఎక్కడుందో జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఎప్పుడన్నా వరదలు వస్తే, లేకుంటే ఎప్పుడన్నా విపత్తు వస్తే నేను మెడిసిన్ పంపించాలంటే కంప్యూటరైజ్ చేసి డ్రోన్ ద్వారా ఆ ఇంటి పైన పంపించి మీకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టెక్నాలజీ. అదే సమయంలో అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ అంతా బుక్ చేస్తున్నాం. సో దట్ ఏ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాం, ఇంకా ఏమేం చేయాలి ఆ ఫ్యామిలీకి, ప్రతి ఒక్క కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే ఏం చేయాలనో ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏఐతో ఆగలేదు. ఒకప్పుడు నేను ఏఐ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాను. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా కంప్యూట్ చేసేది గేమ్ చేంజర్
క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మొన్న చెప్పాను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఐటీ, ఈరోజు మీ సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ, దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పాను. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రంలో ఎవ్రీవేర్ సెన్సార్స్ వచ్చేస్తున్నాయి, ఐఓటీ డివైస్ వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. అదే సమయంలో సెటిలైట్ ఉంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా. ఇది ఇప్పుడు కాస్ట్లీ, రేపు రాబోయే బ్రేక్ త్రూ వస్తుంది. నిద్రలేసి చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది, ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది. ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆ రోజులు వచ్చేసాయి. ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆ రోజులు వచ్చాయి. రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మేము చేసుకొచ్చే నిర్ణయం వల్ల అనేక మార్పులు తీసుకొస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నాం. ఈ నెలలో 400 ఇస్తాం. రాబోయే రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో 100% అన్ని సర్వీసులు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఇట్ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టన్నీ పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, థండర్ బోల్ట్స్, లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు, సాయిల్ మాయిశ్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 30 పారామీటర్స్ ఆన్లైన్లో మీకోసం పెడతాం. అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా, ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకుపోవడం, పక్కన ఉంటే బటర్ మిల్క్ తీసుకెళ్లడం రోడ్ల మీదకి. అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం, వర్షం వస్తుంది చూసుకోమనడం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది. అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నా. 20 లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్. ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. అది చేసే వరకు పనిచేస్తా. అందులో దగ్గరగా ఉండే ప్రోగ్రామే లైవ్ స్టాక్. 42 లక్షల మంది పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిఎఫ్ఎస్టీ ఫోకస్ అప్రోచ్ తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది కొంతమంది వచ్చారు, నేను మాట్లాడాను. ఇంకా టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ రావాలి. యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీ వల్ల ఏదైనా పరిష్కారం చేయడానికి సాధ్యం. అది అనునిత్యం పరిశోధన జరగాలి, ఇంప్రూవ్మెంట్ జరగాలి. దానికి మీరందరూ దోహదం చేయమని మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై. ఈ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్న విషయం మనందరికీ తెలుసు. దీనివల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చు, రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినా సరే ఏదైనా ఒక రాష్ట్రం సంపద సృష్టించబడితేనే ఆ సంపదని సమాజానికి పేదవాడికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సంపదే సృష్టించకుండా మనం పేదవాళ్ళని న్యాయం చేస్తామంటే అది ఎప్పుడూ జరగదని ఆలోచించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో ఈ డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే సంపదని సృష్టించవచ్చు, పేదరికాన్ని పాలద్రాలొచ్చు, సమాజానికి మేలు చేయొచ్చని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ డిపార్ట్మెంట్ మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఒక 5-6 మాసాల ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీద ఇదే విధంగా కాన్క్లేవ్ పెట్టి ఒక డైరెక్షన్స్ ఇచ్చి ఆ వ్యవస్థను నడుపుతున్న వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, దీనన్నిటికీ మించి ఎప్పుడో విధన్నటువంటి విధానాలు కాకుండా ఈరోజు విధానాల్లో మార్పు వచ్చింది. విపరీతంగా టెక్నాలజీ వచ్చింది. ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి అన్నింటినీ జోడించి ఈ రంగాలను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈరోజు మనం యానిమల్ హస్బెండరీ కాన్క్లేవ్ మనం పెట్టుకున్నాం. మన రాష్ట్రం దీనికి అనుకూలమైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఒంగోలు, పొంగనూరు ప్రసిద్ధి చెందినటువంటి పశువులు ఉన్నాయి. అదేవిధంగా గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రసిద్ధి చెందినటువంటి గొర్రెలు ఉన్నాయి. కోళ్ళ ఫారాలు గణనీయంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనందరం దృష్టి పెట్టి ప్రభుత్వం మీకు ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఈ యానిమల్ హస్బెండరీ జిఎస్టిపిని మనం విపరీతంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయరే మేము ఫోకస్ చేసాం. 24-25లో 1,69,000 కోట్లు జిఎస్డిపి వచ్చింది. ఇప్పుడే చెప్పారు మా కుటుంబరావు గారు, కృత్రిమ గర్భోత్పత్తి. దీన్ని మనం ఇంకా హ్యూజ్ క్వాంటిటీలో తీసుకెళ్లాలంటే ఆ రోజు ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు గోపాలమిత్ర అని చెప్పి ఒక వ్యవస్థను ఇక్కడ పెట్టారు. అంటే ప్రతి యానిమల్కి డిపార్ట్మెంట్ దగ్గరగా ఉండాలని దాన్ని ఇంకా బలోపేతం చేసి తప్పనిసరిగా ఈ కృత్రిమ గర్భోత్పత్తిని కూడా పెంచడానికి పూర్తిగా కృషి చేస్తాం. ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ మనం బాగా ఉపయోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఒకేసారి మొత్తం పౌల్ట్రీ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించుకోగలిగితే మనం ముందే దాన్ని పసిగట్టగలిగితే దాన్ని నివారించడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టాలి. బ్యాంకర్ సహకారం కూడా ఉండాలి. అది లేకపోతే మనం ముందుకెళ్ళే అవకాశం లేదు. నేను ఎంతవరకు వెళ్ళలేదు, 5% బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నాయంటే చాలా దారుణం. ఇది అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్. ఈసారి బ్యాంకర్స్ మీటింగ్లో కూడా వాళ్ళకు కూడా చెప్పి దీనికి ప్రాధాన్యత ఇమ్మని చెప్తాం. ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామో ఆ ఆర్థిక సహాయం కూడా ప్రతి మహిళ, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి కుటుంబంలో 1-2 ఆవులుంటే తద్వారా వారికి ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయి. వాళ్ళకు ఒక వ్యాపకం ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 2 ఆవులుంటే ముసలి వాళ్ళు సాయంత్రం బయటికి వెళ్ళి తిప్పితే దానివల్ల హెల్త్ కండిషన్స్ కూడా బాగుంటాయి. కాబట్టి ఆయన ఆలోచన ఎట్టి పరిస్థితిలో ప్రతి ఫ్యామిలీకి 1-2 ఆవులు ఉండే విధంగా మీరు ప్లాన్ చేయండి అన్నారు. మేము టక్కరగా టీం సహకారం తీసుకొని అందులో
మా సెర్పు CEO గారు కరుణ మేడం గారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా బాగా చేస్తున్నారు. ఆవిడ సహకారం తీసుకొని తప్పనిసరిగా ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ ఆవులు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈరోజు ఏవైతే మిల్క్ తీయాలంటే చాలా కష్టం, దానికి కూడా యాంత్రీకరణ వచ్చింది. మొన్ననే మా సెర్ప్ CEO గారికి ముఖ్యమంత్రి గారు అవి కూడా గ్రూపుల వారిగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే రేపు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. వాల్యూ ఎడిషన్ ఏవైతే తీసుకురాగలం. ఈరోజు మీరు మిల్క్ ఉంది, ఒక్క మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావటం లేదు. చాలామంది రైతులు వస్తున్నారు, సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి, చాలా ఇబ్బంది కలుగుతుందని. అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి. ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. అంత అవకాశాలు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత, చాలా పెద్ద డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎలైడ్ అంటే ఇంతకుముందు 3-4 మినిస్టర్స్ చేసేవాళ్ళు. నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు. నేను అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర GSDPని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, ఇటు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ టక్కర్ గారికి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు, చర్చే లేకపోతే దృష్టే లేదు, దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం. చాలా సంతోషం. ఎప్పుడైతే ఫిషరీస్ మీద పెట్టారో దానిలో కదలికి వచ్చింది, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ మేము సపరేట్గా ఒక 2 మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం. రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియచేస్తూ నన్ను కూడా ఆహ్వానించినటువంటి GFSC సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.